నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. ఎవరు నేల మీద పడ్డారు? హల్లెలూయా. గుర్రములను రథములను నమ్ముకున్నవారు నేల మీద పడి ఉన్నారట. ఆయన నామమును నమ్ముకుని అతిశయపడుతున్న వారు లేచారట. ఇంకా అక్కడ చెప్తున్న మాట, లేచి చక్కగా నిలుచున్నాం. చెప్పండి, లేచి చక్కగా నిలుచున్నామని. చక్కగా నిలుచు. హల్లెలూయా. మీరు నమ్ముతారా? నేను ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత ప్రభు నాకు 20 అని చూపించారు. ఈ 20 సామ్స్ అప్పుడు చూపించారు. లేచి నిలిచి ఉన్నాం. చెప్పండి అన్నమాట. వెళ్దాం. చాలా శ్రేష్టమైన సమయానికి వచ్చాం తెలుసా మనం. వాక్య భాగం. యెహోవా దేవుడట అన్ని నామముల కంటే పై నామముగా దేనికి ఇచ్చారట తెలుసా? వాక్యం అనే నామానికి. వాక్యం అనే నామానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారట. ఎవరు? యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈరోజు మన జీవితాల్లో కూడా అనేక పనులు ఉండొచ్చు, దానికి మొదటి స్థానం వాక్యానికి ఇద్దాం. అనేక ప్రయారిటీస్ ఉండొచ్చు, దానికి మొదటి స్థానం వాక్యానికి ఇద్దాం. ఆమేన్. ఈరోజు జరిగిన ఒక కార్యాన్ని చెప్పుకొని మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు ఒక వాక్య భాగం జ్ఞాపకం వస్తుంది. చూడండి, సామెతలు 30వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. 30:15. సామెతలు 30వ అధ్యాయము 15వ వచనం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు. చాలు. ఒక జలగ ఎలా ఉంటుంది తెలుసా? సాఫ్ట్గా ఉండి మెత్తగా ఉండి జెల్లీలాగా ఉంటుంది. కానీ దేన్నైనా పట్టుకుందంటే దాని బ్లడ్ మొత్తం సక్ చేస్తుంది. ఒక బ్లడ్ సక్కర్. అవునా? చిన్నదిగా ఉంటుంది కానీ బ్లడ్ సక్ చేసేటప్పుడు సాగి ఎంత బ్లడ్ అయినా సరే జురుకునే విధంగా జలగ ఉంటుంది. ఆ జలగకి 2 కూతుర్లు ఉన్నారట. కూతుర్లు 2 4? 2. చెప్పండి, జలక్కి ఎవరున్నారు? 2 కూతుర్లు ఉన్నారు. చెప్పండి, జలక్కి ఎవరున్నారు? 2 కూతుర్లు ఉన్నారు. ఆ కూతుర్లు పేర్లు ఉన్నాయి. ఇమ్ము ఇమ్ము, ట్విన్స్. ఇమ్ము ఇమాన్యుయల్ కాదు, ఇమ్ము 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 అని 2 కూతుర్లు ఉన్నారట. గివ్ అనే 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ ఇమ్ముకి ఇదేమవుతుంది? అక్క. అది ఇదేంటి? అక్క చెల్లి. అర్థమైందా? జలక్కి ఎవరెవరు ఉన్నారు? 2 కూతుర్లు ఉన్నారు. దానిలో ఒకటి అక్క, ఇంకొకటి చెల్లి. వీరెప్పుడు కలిసి వాక్ చేస్తారు. వీళ్ళు బ్లడ్ సక్కర్స్. వీళ్ళెవరు? బ్లడ్ సక్కర్స్. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి పెద్ద రోడ్డు రవాణా శాఖ మంత్రి అనుకుందాం. ఓకేనా? అతను రోడ్డు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంతా తన చేతిలోనే ఉందిగా. సో ఇక్కడ దాకా రోడ్డు వేశాడు. ఓకేనా? ఒక తండ్రి. ఎవరితను? తండ్రి. చెప్దాం, ఎవరు? తండ్రి. తండ్రి. ఈ తండ్రి ఒక రోడ్డు వేశాడు.
ఓకేనా? ఇప్పుడు తండ్రికి కుమారుడు ఉంటాడే, ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడా, మళ్ళీ రోడ్డు వేస్తాడా? అంతే కదా, ఇక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. ఆ తండ్రి ఎంతవరకు కంటిన్యూ చేశాడో తన జీవితాన్ని, ఎన్ని పనులైతే చేశాడో అక్కడి నుంచి కుమారులు కంటిన్యూ చేస్తారు. మళ్ళీ ఫౌండేషన్ స్టోన్ వేసి, మళ్ళీ రాళ్ళేసి, మళ్ళీ తారేసి వాళ్ళు ఏమీ కష్టపడరు. సేమ్ ఎగ్జాక్ట్గా జలగ ఆల్రెడీ కొంత పని చేసింది. ఇప్పుడు వాటి కూతుర్లు నెక్స్ట్ పని అందుకుంటున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? జలగ పట్టుకుంటే బ్లడ్ సక్ చేస్తూ ఉంటుంది ప్రాణాన్ని. వింటున్నారా? బాధపడద్దు. అబ్రహాముని పట్టుకున్న జలగ ఏంటి? నాకు కనిపిస్తున్నది నేను చెప్తున్నాను, అందుకే చెప్తున్నా బాధపడద్దని. పట్టుకున్న జలగ ఎవరు? జలగ. ఈ జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు, అక్క చెల్లి. అక్క చెల్లి, అర్థమవుతుందా? ఇక్కడ వరకు వచ్చిన కార్యం వేరు, ఆ నెక్స్ట్ దుష్టత్వాన్ని ఇంకొక మాటని పలకాలి, దుష్కామాన్ని. చెప్పండి. వీళ్ళు కంటిన్యూ చేశారు. వీళ్ళు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు దీన్నంటే, పడిపోయిన దేవదూతల యొక్క తమ ప్రధానత్వమును నిలుపుకొనకుండా కామంలో పడిపోయిన ఆ భయంకరమైన పాపమును డౌన్లోడ్ చేసుకొని వీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు మనకేం దొరికింది? ఒక క్లూ దొరికింది. ఇప్పుడు చెప్పండి, అక్క వెంటే చెల్లి ఉంటుందా లేదా? ఇమ్ము అనగానే చెల్లి ఏమంటుంది? ఇమ్ము అంటుంది. అక్క ఏమంటుంది? ఇమ్ము అని. చెల్లి ఏమంటుంది? ఇమ్ము అని. జలగ రూపం చూసారు ఎలా ఉంటుందో? ఇలా ఉందనుకోండి, ఇలా ఉంటుంది. జస్ట్ లీచ్ అంతే, ఇలా ఉంటుంది అంతే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ జలగ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ముడుచుకుందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ జలగ చూడండి, అది ఆపే, అంటే ఇక్కడ చూడండి, ఇది కొంచెం ఫాలో అవ్వాలి, దీన్ని కొంచెం ఫాలో అవ్వండి, తర్వాత లాస్ట్లో చూపిద్దాం. ఈ జలగ ఇప్పుడు ముడుచుకుందనుకోండి, ఇలా ఉండొచ్చా? ఈ జలగ ఇప్పుడు ముడుచుకుంటే ఇలా ఉండొచ్చా? ఉండొచ్చా? రైట్. ఇప్పుడు ఒకవేళ దీనికి ఓపెనింగ్ ఇలా ఉందనుకోండి, ఎందుకంటే తండ్రి లేదా తల్లి అయిన జలగ ఒక వరకు అంటే కొంతవరకు వర్క్ చేసింది. ఆ నెక్స్ట్ ఇది చేయడానికి అర్థమైందా? ఎలాగైతే పాముకి 10 తలలు ఉంటాయో ప్రోగ్రెస్ అవుతుంది కదా. బబులోను ప్రోగ్రెస్ అవ్వలేదా? మహాబబులోనుగా ప్రోగ్రెస్ అవ్వలేదా? ఘట సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయి మనకు తెలియదు, కానీ ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి ఆ సర్పానికి ఎన్ని తలలు ఉన్నాయి? 7 తలలు 10 కొమ్ములు. చూడండి, 7 తలలు కరెక్టేనా? ఒకసారి చూడండి. 10 తలలు 7 కొమ్ములా? చూడండి. 1 ఎంత అయింది? 7 అయిందా?
అయిందా? అంటే మల్టిపుల్ వేస్లో నుంచి అది సక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? స్టార్టింగ్ ఉన్న పరిస్థితి కంటే ఇది ప్రోగ్రెస్ అవుతూ దీని వర్కింగ్ స్టైల్ ఎక్కువ అవుతుంది అంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక తండ్రి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి, కుమారుడు దాన్ని తీసుకుని ఒక ఫ్రాంచైజ్ చేస్తే అది ఎలా డిపార్ట్మెంట్స్ పెంచుకొని అనేక ఏరియాల్లో తను వ్యాపించి ఇన్కమ్ సోర్స్ని ఎలా పెంచుతాడో, వ్యాపించి విస్తరించే అనుభవం. అర్థమైందా? అలా ఈ అక్క చెల్లి వ్యాపిస్తూ వాటి తలలను కూడా పెంచుకుంటే ఇంచుమించు ఈ ఆకారం వస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? ఓకేనా? ఈరోజు నేను సాయంత్రం ఒక దర్శనం చూస్తూ ఉన్నా. ఒక దర్శనం చూస్తున్నా. దాంట్లో ఎలా ఉందంటే, జస్ట్ ఇక్కడే మన ప్రేయర్కి ముందు అలా కొంతసేపు అలా రెస్ట్ తీసుకుందామని జస్ట్ అట్లా పడుకున్నా. ఫుల్ నిద్రలో కూడా లేను. నేనేం చూస్తున్నానంటే, ఒక పెద్ద ప్రేయర్ హాల్ ఉంది. దానిలో మనం ఉన్నాం. ప్రేయర్ హాల్ మొత్తం నిండిపోయి లేదు. కొంతమంది ఉన్నాం, ప్రామినెంట్గా చూస్తున్నాను, కొంతమంది ఉన్నాం. కానీ అదే టైంలో సైమల్టేనియస్గా మనం ప్రేయర్ హాల్లో లేము. ఇది మొత్తం ఒక మైదానంగా కనిపిస్తుంది ఇంతవరకు. ఇది ఎలా ఉందంటే, ఫుల్ శాండీతో చూడండి, సీ శాండ్, ఇసుక, సముద్రపు ఇసుక మొత్తం అలా ఉంటే ఎలా ఉంటుందో అలా ఇది మొత్తం సీ శాండ్ ఉందన్నమాట. ఇప్పుడు దానిలోకి ఇలా వెళ్ళంగానే మన కాళ్ళు ఏమవుతాయి, దిగిపోతూ ఉంటాయి, చూసారా? అలా ఇక్కడ ఉన్న వాళ్ళం యాక్చువల్గా మనం ప్రేయర్లో ఉన్నాం. కొంచెం ఆలోచించండి ప్లీజ్. ఇక్కడ మనం ప్రేయర్లో ఉన్నాం, నేను అది చూస్తున్నా. బట్ ఇప్పుడు మనం ఎలా అయితే ప్రేయర్లో ఉన్నామో అలాగే ప్రేయర్లో ఉన్నాం. కానీ మన బాడీస్ కానీ మన ప్రయాణం కానీ అక్కడ లేదు. మనం సైమల్టేనియస్గా ఇది ఓపెన్ అయి కనిపిస్తుంది. మీకు అర్థమైందా? సైమల్టేనియస్గా ఇది ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇదేంటంటే మొత్తం సీ శాండ్. అయితే మనం మన ప్రయాణాన్ని ఇలా స్టార్ట్ చేసామండి. ఇలా నడుస్తున్నాం. నాతో పాటు కొంతమంది ఉన్నారు, గుంపుగానే ఉన్నాం. కొద్దిమంది ఉన్నాం, గుంపుగా ఉన్నాం. ఇప్పుడు మనం అందరం నించుని అందులో ఉంటే ఎలా ఉంటుందో అలా ఊహించుకోండి. అలా ఉన్నాం. ఇక్కడి నుంచి శాండ్లో నుంచి ఒకటి గబగబా వచ్చేస్తుంది దగ్గరికి. శాండ్లో నుంచే రోల్ అవుతూ కనబడకుండా ఒకటేదో వచ్చేస్తుంది. అప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి నా చేతిలో ఒకటి జస్ట్ ఇట్లా 2 హుక్ లాంటిది ఒకటి నా చేతిలో ఉంది, ఆయుధం. దాంతో వెంటనే దాన్ని గ్రిప్ తీసుకున్నాను అనమాట, దాన్ని గుచ్చి తీసుకోగానే అది ఇలా శాండ్లో నుంచి ఎరప్ట్ అయి కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది అంటే ఇలా. మీకు అర్థమైందా? ఇలా స్నేల్ కాదండి, చుక్కలుగా, వాటికి మరి ముళ్ళు ఉన్నాయో ఏంటో తెలియట్లేదు. శాండ్లో నుంచి ఇలా ఒక లీచ్ కనుక ఇలా చుట్టుకుని ఉంటే ఎలా ఉంటుందో అలా, ఎగ్జాక్ట్గా అలా. అది చూడండి, ఆ బొమ్మ చూడండి. లేదండి, అది ఇది చూడండి. నేను ఈ బొమ్మను చూస్తున్నా, వినండి. ఇది చూస్తున్నా, ఇది నేను డైరెక్ట్గా శాండ్లో నుంచి వచ్చినట్టుగా చూస్తున్నా. అయితే నాకు అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే, అనేక పితరులను అది శాండ్ నించున్న పాళంగా శాండ్లోకి అలా సక్ చేసుకుందట. మీకు అర్థమైందా? అంటే మీ పితరులు అనేకులు పడిపోయారు,
మీరు పడిపోవద్దని హెచ్చరిస్తున్న ఒక హెచ్చరికను నేను అప్పుడు రిసీవ్ చేసుకున్నా. వెంటనే లేచి కూర్చుని ప్రార్థన చేస్తున్నా. ప్రభా, ఇంకా ఆయన చూపిస్తున్న ఒక్కొక్క ఏరియాని నేను ప్రార్థన చేస్తున్నా. ఈ లోపల పిల్లలు వచ్చారు. అభి రాగానే నేను లక్కీ వీళ్ళందరూ వచ్చారు దగ్గరికి. అమ్మ నేను చెప్తున్నా, నాన్న ఇప్పుడే ఒకటి చూశాను అని. వెంటనే అందరూ చేరారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చారు. నేను ఇలా అని చెప్తుండగానే అభి వచ్చి, అక్క ఆగండి, నేను ఒకటి చూపిస్తాను అని చెప్పి వెంటనే మొబైల్లో నుంచి ఒక ఫోటో తీసి చూపించాడు. నిన్న నైట్ మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏమని మాట్లాడుతున్నామంటే, నాన్న ఈ మోయాబీయుల గురించి అయితే మనం ధ్యానిస్తున్నాం ఆల్రెడీ, కానీ ఈ పక్కనే ఉన్న అమ్మోనీయులు కూడా ఏదో ఉంది. మీకు అర్థమైంది? వాళ్ళ హ్యాండ్ కూడా ఏదో ఉంది నాన్న, మనం కొంచెం స్టడీ చేయాలి అని రాత్రి నేను తనతో మాట్లాడి, తను మరి స్టడీ చేస్తున్నాడన్న విషయం నాకు తెలియదు, కానీ నేను నిద్రపడిపోయా. చాలా లేట్ అయింది, నేను పడుకుని పోయా. సో తను ఏం స్టడీ చేశాడో నాకు తెలీదు, యథార్థంగా చెప్తున్నా. మార్నింగ్ హాస్పిటల్కి వచ్చాం కదా అక్క, రిటర్న్ వచ్చిన తర్వాత వంట చేసుకొని ఈ పనుల్లో ఉన్నాం. మేము మళ్ళీ కూర్చోలేదు, మాట్లాడుకోలేదు. సో తను ఏం చదివాడో, నేనేం ధ్యానించాలో మాకు ఇద్దరికి ఒక క్లారిటీ లేదు. వీవర్ లైక్ జస్ట్ ధ్యానిద్దాం అనుకున్నాం అంతే. మళ్ళీ కమ్యూనికేట్ అవ్వలేదు. ఇలా నేను ఈ దర్శనం గురించి చెప్తుండగానే అభి నాకు, అక్క ఒక్క నిమిషం అని చెప్పి తీసి చూపించాడండి ఆ ఫోటో. ఆ ఫోటోలో దాని పేరేంటి తెలుసా? అమ్మోనైట్. చూడండి దాని పేరు. ఫాజిల్స్. లోపల ఇలా ఉన్నాయట. ఈ పెద్ద ఫాజిల్, అన్నిటికంటే హైయెస్ట్ ఇప్పటి వరకు కనుక్కున్న పెద్ద ఫాజిల్ ఒకసారి చూడండి. ఒక మనిషిని మింగేసే అంత ఉంది. ఒకసారి చూడండి, అది జూమ్ చేయనా? యా, అది చూడండి. ఒక పెద్ద మనిషి నించుంటే అది ఆ మనిషిని మింగే అంత ఉంది. ఇప్పుడు దాని ఈ ఈ షెల్స్ ఎలా ఉంటాయంటే, మన నత్తగుల్లలు చూడండి, నత్త ఉంటుంది కానీ లోపల మాత్రం ఈ జెల్లీ లాంటి ఒక క్రియేచర్ ఉంటుంది. అది ఎప్పుడు కూడా బయటికి వచ్చి దానికి కావాల్సిన ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. దాన్ని చూడండి ఒకసారి, అది చూడండి ఎలా ఉందో. ఎగ్జాక్ట్గా ఎలా లేదా? అవును, స్క్విడ్స్. అవును. అయితే ఏంటి వీటికి దీనికి సంబంధం ఏంటి? అమ్మోనీయులు ఇంకా మోయాబీలు ఇంకా పూర్వంలో ఉన్న ఐగుప్తు దేశపు వారు కూడా, అదిగో చూడండి అంత పెద్దవి. వీళ్ళు పూజిస్తున్న కొన్ని డైటీస్ ఇవి. అంతేకాదు వీళ్ళట చూడండి, ఫోర్టెల్లర్స్ అంటే ఈ కర్ణపిశాచి ఇటువంటివి ఉంటాయి చూసారా, అటువంటి వాటిని ఆశ్రయించి అలా జరగబోయే వాటిని తెలుసుకుంటున్న ఒక స్పిరిట్స్ అన్నమాట ఇవి. జరగబోయే వాటిని ఇప్పుడు చూడండి, పూతోని దెయ్యం ఉందా? పౌలు కాలంలో పూతోని ఉండేనా? వాళ్ళు ఏం చేస్తూ ఉండేది? తన యజమానులకి జరగబోయే వాటిని చెప్తూ లాభం గడిస్తూ ఉండేది. అర్థమైందా? అలా వీళ్ళు వీటిని ఆశ్రయించి జరగబోయే వాటిని తెలుసుకుంటూ అలా వాళ్ళు ఉండేవారట. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకుంటున్నామంటే, దీని ద్వారా దేవుడిచ్చిన గ్రహింపుని బట్టి మనం ప్రత్యేకింపబడిన వారం. ఆమెన్, ఆమెన్. చెప్పండి, మనం ఎవరు? దేవుడు మన పితరులు ఎక్కడెక్కడ పడిపోయారో ఆ సంగతులను చూపిస్తున్నారు, నువ్వు పడిపోవద్దని. ఈ అరణ్య మార్గంలో, ఈ ఎడారి మార్గంలో, ఆజ్ఞల మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేయాలి.
అనేకులు పడిపోయిన డేంజర్ జోన్స్ని డైరెక్ట్గా దేవుడు చూపిస్తున్నారు. ఈ మోయాబీల దగ్గర మనం లాస్ట్ వీక్ ఆగాం. వాళ్ళకి హెల్ప్ చేస్తున్న చెల్లి సంతానం అమ్మోనీయుల సంతానం. లోతు యొక్క కూతుర్లలో పెద్దది అక్క సంతానం మోయాబీల సంతానం. చెప్పినాను ఎవరు? మోయాబీల సంతానం. ఈ మోయాబీల దగ్గరికే వచ్చి ఆగారు, లేదా వారి ప్రాంతం గుండా వెళ్తున్నారు ఇశ్రాయేలీలు. అది దాటాకనే వారు వారి వాగ్దాన దేశం వైపు వెళ్తారు. సో ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ ఏరియాలో మనకి తెలియకుండా మట్టిలో నుంచి, అర్థమవుతుందా, ఈ మెరైన్ స్పిరిట్స్ అంటామే అట్లా, వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే మనకే తెలియకుండా సింక్ అయిపోతున్న ప్రభావం. మనకే తెలియకుండా మనం పడిపోతాం. మనం కూరుకుపోయిన తర్వాత తెలుస్తుంది, నేను పైకి లేవలేనంత లోతులోనికి వెళ్ళిపోయాను అని. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? దేవుడు సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరుస్తున్నారు. నమ్ముతున్నారా? ఇప్పుడు 20వ అధ్యాయంలో అక్క తీసుకున్న వర్షకి కింద ఉన్న వచనం, అందుకే చదవమని. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ వచనం. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. నేల మీద పడి ఉన్నారు. ఎవరు? రథములను గుర్రములను నమ్ముకున్నవారు, వారిని బట్టి అతిశయించువారు కింద నేల మీద పడి ఉన్నారు. మనమైతే లేచి చక్కగా వెంటనే జరుగుతున్న సూచక క్రియలు, వెంటనే జరుగుతున్న సూచక క్రియల ద్వారా వాక్యమును స్థిరపరచుచుండెను. ఇది ఎందుకు తెలుసా? ఇంకా మనం ధైర్యంతో నడవడానికి. ఇది ఎందుకు తెలుసా? పడిపోవడానికి కాదు, మనతో దేవుడు ఉన్నారని ఆయన అనుక్షణం చూపిస్తున్న విషయాలు. మీరు నమ్ముతారా? మా డాడీ చనిపోయినప్పుడు నేను దేవుడిని అడిగింది ఒక్కటేనండి, నువ్వు సజీవమైన వాడని వీళ్ళందరూ చెప్తున్నారు, ప్రభా నువ్వు సజీవుడు అయిన వాడవని నాకు చూపించవా ప్లీజ్, నీ కోసం బ్రతుకుతానని. నమ్ముతారా? నేను ఒక్కటే రోజు అడిగానండి, నువ్వు సజీవుడు అని చూపించవా ప్రభు అని అడిగాను. నమ్మదగినవాడు. నేను నమ్మదగిన దానిలో లేనేమో, కానీ ఆయన మాత్రం నమ్మదగినవాడు. ప్రతి క్షణం నేను సజీవుడిగా ఉన్నానని చూపిస్తూనే ఉన్నారు. హల్లెలూయా. నా జీవితంలో మాత్రమే కాదు, ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో నేను ఉన్నాను అని చూపిస్తున్న దేవుడు ఈరోజు మనకి వాగ్దానం ఇస్తున్నది ఏంటో తెలుసా? నువ్వెవరో నాకు తెలుసని. నిన్నెక్కడ ప్లేస్ చేయాలో నాకు తెలుసు, నువ్వు ఎక్కడ ఉండాలో నాకు తెలుసు. ఒక్కటే, నా మాట గైకొని ముందుకి కదలు. సిట్ అంటే సిట్ లాగా, అంటే కూర్చునేటట్టు. స్టాండ్ అంటే స్టాండ్, కదులు అంటే కదలాల, ఆగు అంటే ఆగాల. ఇది మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆయన వాక్కుకు లోబడతామో, ఆయన మనల్ని నడిపించబోతున్న మార్గం అద్భుతమైన మార్గం, పరమ కానాను చేర్చే మార్గం. ఆమేన్. మనుష్యులకి లోబడద్దు, గుర్రములకు లోబడద్దు, రాజులు మనకెవరు లేరు నానా. వాక్యానికి లోబడదాం, వాక్యమును ప్రథమంగా పెట్టుకుందాం. వాక్యం కొరకే నీ ధనం, నీ ఘనం, నీ సమయం సమస్తమును ఇవ్వడానికి ఈరోజు సిద్ధమా? చెప్పండి, సిద్ధమా? మీరు నమ్ముతున్నారా? ప్రేయర్ జరుగుతుంది, ప్రేయర్ వింటున్నాం, ప్రేయర్లో ఉన్నాం, ప్రేయరే చేసుకుంటున్నాం అందరం. కానీ సైమిల్టేనియస్గా స్పిరిట్ వరల్డ్లో జరుగుతున్న దేవుడు చూపించారు.
పక్కనే చెల్లి వచ్చినట్టుగా మోయాబీలు ఒక తంత్రంతో పైనుంచి వర్క్ చేస్తుంటే కింద నుంచి వర్క్ చేస్తున్న చెల్లిని చూపించారు. నాన్న అర్థమవుతుందా? మనమున్న పోరాటం ఎటువంటిది ఇప్పుడు అర్థమైందా? హల్లెలూయా. వీళ్ళు వచ్చే తంత్రం ఎలా ఉంటుందో చూపిస్తా. రెడీయా? ఇప్పుడు ఆన్ చేయి. కమాన్ వెళ్దాం. లేవియా కాండం 20వ అధ్యాయం. లేవియా కాండం 20వ అధ్యాయం చదువుదాం మొదటి నుండి. లేవియా కాండము 20వ అధ్యాయము మొదటి వచనం నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, ఇశ్రాయేలుగానే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మొలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాని కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలేకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలేకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. ఒక్క నిమిషం. ఇవన్నీ కూడా ప్రభు ఎప్పుడు చెప్తున్నారో తెలుసా? ఎలా చెప్తున్నారంటే మోషేకు పిలిచి ఇవి చేయి ఇవి చేయి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తున్నారు. చూడండి, మనకి మోషే పర్వతం పైకి ఎక్కిన తర్వాత ఆయన రిసీవ్ చేసుకున్న 40 రోజులు ఏమేమి విన్నారో మనకు అవన్నీ కూడా గ్రంథస్థం చేశారు. అవే ఈ విషయాలు. కేవలం పలకలు మాత్రమే కాదు, పలకలు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఇవ్వడానికి 40 రోజులు తీసుకోవాలా? అర్థమవుతుందా? పరలోకంలో ఉన్న నమూనా చూపించి, మందిరం యొక్క నమూనా చూపించి, ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా చూపించి యాజ్ ఇట్ ఈస్ నువ్వు వెళ్ళి కింద కట్టని చెప్పారు. చూడండి, నీ దగ్గర క్రీటా కారు ఉంది కదా, అది చూపించి అలాంటిదే ఇప్పుడు కొన్ని బ్లాక్స్ ఇచ్చి లేదా కొంచెం క్లే ఇచ్చి నువ్వు తయారు చెయ్యంటే చూసిన దాన్ని జ్ఞాపకం ఉంచుకొని వచ్చి చెయ్యవా? చేస్తావా? చెయ్యవా? చేయగలవా? లేదా? చేయగలవు. ఎగ్జాక్ట్గా అలాగనే మొన్న వీరు ఒకటి తయారు చేశారు, నాగలిని తయారు చేశారు. నాగలి నువ్వు చూసి తయారు చేసావా? ఇలా ఉంటుందని చెప్పి ఒక బొమ్మ చూసే కదా తయారు చేసావు, అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే కొండ మీద దేవుడు చూపించిన ప్రత్యక్ష గుడారాన్ని కొండ దిగి వచ్చి దేవుడు చూపించిన రీతిగా తయారు చేశాడు, కట్టించాడు. ఎవరు? మోషే. ఆ 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు జరిగిన సంగతులు ఇవే. రాతి పలకల మీద ఆయన వ్రేలుతో రాసి ఇచ్చిన ఆ పలకలు పట్టుకొని వచ్చారు. మొదటిసారి ప్రభువే చెప్పారు, నువ్వు కిందకు వెళ్ళు, నీ ప్రజలు చెడిపోయారు, త్వరగా వెళ్ళు అని చెప్తే ఆ రాతి పలకలు పట్టుకొని వచ్చి వాటిని పగలగొట్టి కోపంతో రగిలిపోయి వాళ్ళు చేసుకున్న దూడను కూడా కాల్చి దానిని నేలల్లో కలిపి అంత కోపంతో రగిలిపోయాడండి మోషే. ఆ తర్వాత జరిగిన కార్యం, ఆ తర్వాత ఇంకా కొండ మీద చెప్పిన విషయాలు, ఇవన్నీ అధ్యాయాలు ఏవి తెలుసా? ఒకసారి చూడండి, లేవియా కాండం 11వ అధ్యాయంలో మొదటి వచనం చూడండి. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. ఉందా? 12 రండి, మొదటి వచనం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఉందా? 13.
మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. 14. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 15. మరియు యెహోవా మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను. మరలా 16. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధికి సమీపించి చనిపోయిన తర్వాత యెహోవా మోషేతో మాట్లాడి ఇట్లా నేను. తర్వాత 17. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 18. మొదటి వచనం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 19. మోషేకు ఈలాగు సెలవిచ్చెను. 2:20. మోషేకు ఈలాగు సెలవిచ్చెను. హల్లెలూయా. అర్థమేంటి? ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ఆలోచించాలో, ఎలా కదలాలో, ఏమి జరిగితే ఏమి చెయ్యాలో సమస్తము కూడా ఆజ్ఞల మార్గం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో సమస్తము నేర్పించారు. హల్లెలూయా. అర్థమేంటి? రాబోతున్న చూడండి, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అపవాది రాత్రింపగళ్ళు, ఎప్పుడండి? రాత్రి పగళ్ళు ఇదే పని. ఏం చేస్తాడు? వెళ్ళి నేరములు మోపుతూ ఉంటాడు. సింహాసనం మీద ప్రభు కూర్చుంటే అక్కడ ఎదురుగుండా వెళ్ళి నేరములు మోపుతూ ఉంటాడు. ఇదే పని. ఎప్పుడయ్యా అంటే రాత్రింపగళ్ళు ఇదే పని. అందుకే ప్రభు ఏం చెప్పారు తెలుసా? నువ్వు దీవారాత్రములు వాక్యంని ధ్యానించు. మీకు అర్థమైందా? అరే రాత్రి పగలు నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చెప్తున్నాడు అందుకని ధ్యానించమని చెప్పలా. మీకు అర్థమైందా? నువ్వు రాత్రిం పగళ్ళు దీవారాత్రములు నా వాక్యంను ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, దానిలో ఆనందించు, దానిలో నడు, దాని ప్రకారం నువ్వు గైకోను. ఎందుకు చెప్పారు తెలుసా? ఇది తప్పించుకోవచ్చు. హల్లెలూయా. నేను అంటాను, ఈ కోర్టులో గనక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటే వాళ్ళు పబ్లిక్ మీద లేదా ఒక్కొక్క మనిషి మీద నిందలు నేరాలు మోపుతూనే ఉన్నాడు అనుకోండి, జడ్జి వచ్చి ప్రజలతో అరే పీనల్ కోడ్ మొత్తం చూపిస్తాను మీకు, అదంతా చదివేసుకోండి, దాని ప్రకారం ఎక్కడ కూడా మీరు ఎవరికి చిక్కకుండా మీ బ్రతుకుని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అని చెప్పి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొత్తం వివరించి ఇచ్చేసారనుకోండి, ఎలా ఉంటుందా లైఫ్? హల్లెలూయా. మీకు అర్థమైందా? అలా హెవెన్లో మన మీద దోషారోపణ జరుగుతుంటే, మన మీద నిందారోపణ జరుగుతుంటే, దేవుడు ఈ పుస్తకం ఇచ్చి మనకి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఇచ్చి, ఎవరికి మీరు చిక్కద్దు దొరకద్దు, మీ పవిత్రంగా కాపాడుకొని మీ జీవితాన్ని కాపాడుకోండి, వైడికి మాత్రం మీరు చిక్కద్దు, తర్వాత నేను వాడి సంగతి చూసుకుంటానని ప్రభు చెప్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? సో ఏం చెయ్యాలి తెలుసా? ఇదే జీవనాధారం అన్నట్టు, ఇవే జీవనాధారం అన్నట్టు దీన్నే ధ్యానించాలా, దీన్నే అనుకరించాలా, ఇదే చెయ్యాలి. నీకు ఇదే పని, ఇంకేం లేదా అంటే అవును నాకు అదే పని చెప్పు. అవును నాకు అదే పని చెప్పు నాన్న. నేను అనొచ్చు, వేరే వాళ్ళు అనొచ్చు, ఏంటి ఇదేం భక్తి, పిచ్చి భక్తి. కొంచెం సేపు ఆరాధన చేసుకో, కొంచెం మిగిలిన సమయం లోకంలో గడుపు. ఇదే కదా ప్రజెంట్ లోకంలో నీతి. మొదటి పాట దేవుడు పాట, తర్వాతవన్నీ సినిమా పాటలు, ఎంటర్టైన్మెంట్. హలో, నీకు ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి టైం లేదా? వింటున్నావా? నీకేంటి ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి నీకు టైం లేదు. నువ్వు ఏ ఎంటర్టైన్మెంట్ అయినా దేవునిలోనే చేయబిడ్డా. నువ్వు దేని గురించి అతిశయపడడానికి లేదు. నీకు మేబీ నీ ఉద్యోగం బట్టి అతిశయపడతావా, నువ్వు చదివిన చదువు బట్టి అతిశయపడతావా, నువ్వు ఏదైనా అతిశయపడడానికి నీకు ఛాన్స్ లేదు, వీలు లేదు. ఎందుకు తెలుసా? నీకు అంత టైం లేదు. నువ్వు దేవునిలో అతిశయించడానికి నీకు సమయం సరిపోనంతగా నువ్వు దేవునిలో ఇమిడి నడవాలి. ఆనాడు వచ్చిన ప్రాబ్లం ఒక్కటే, ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పితే వాటి విలువ తెలియక సణిగి గొణిగి తప్పిపోయారు మన పితరులు. అర్థమైందా? ఈరోజు నువ్వు అలా కాకుండా ఒక్కొక్క ఆజ్ఞను ఇది నాకు దొరికింది మహాభాగ్యమని
కృతజ్ఞతతో దాన్ని గనక ఆనందిస్తూ పాటించగలిగావా, శత్రువు నీ దగ్గర ఓడిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? మనల్ని ఎందుకు దేవుడు ఇలా ట్యూన్ చేస్తున్నారో తెలుసా? ముందు చాలా పోరాటం ఉంది గనక ఆ పోరాటంలో మనం విజయం మీద విజయం, జయం మీద జయం పొందాలని. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై మనమందరము దేవుని మందిరమందు నాటబడిన వారమై నీతిమంతులమై మోవేయుదము, నీతిమంతులమై మోవేయుదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్తిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్తిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. హల్లెలూయా. ఎలా? యేసు రక్తంలో జయము మీద జయం. హల్లెలూయా. మన కొరకు జయించే మార్గమును దేవుడు పెట్టారు. నా పోరాటం లేకుండా జయం ఎలా వస్తుంది? హల్లెలూయా. కొందరు పడి ఉన్న ఏరియాలో నిన్ను నిలబెట్టాలని దేవుడు ఒక పిలుపు పిలిస్తే ఈరోజు అది నీకు వినబడుతుందా? హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పని, అనేకులు పడిపోయిన ఏరియాలో నేను నిలబడాలని దేవుడు ఈ రోజు ఇంకా సజీవంగా ఉంచారు. హల్లెలూయా. 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 అర్థమవుతుందా? అటువంటి మోయాబు తంత్రమే ఈ తంత్రం. ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? 20వ అధ్యాయంలో చూడండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఏమంట? నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఏం చెప్పాలట? ఇశ్రాయేలీల్లోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని. అర్థం? ఇశ్రాయేలు ప్రజల్లోనే కానీ వారి మధ్యన పరదేశులుగా, ఫారినర్స్గా ఎవరైనా వచ్చి నివసిస్తుంటే వాళ్ళల్లో కానీ ఒక్కడు ఏ మాత్రమును తన సంతానమును మొలెక్కుకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్షణ విధింపవలెను. ఎవరు ఈ మొలెక్కు? మోయాబీయుల దేవత. ఎవరి మొలెక్కు? ఎందుకండి బైబిల్లో రాశారు? ఎందుకు రాశారు? చూపిద్దామా ఫోటో? అర్థమవుతుందా? మోయాబీలు యొక్క కులదేవత అంటారు చూసారా, అటువంటి దేవత పేరు మొలెక్. అంటే ఎవరికి లోబడద్దని చెప్తున్నారు? ఇండైరెక్ట్గా మోయాబీలకు. అర్థమైందా? చూడండి, అది అలా ఉంచున్నాను. చూసారా? మొలెక్కుకు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పిల్లలను, మొదటి సంతానమును అక్కడ చంపి ఆ రక్తాన్ని బలి ఇచ్చేవాళ్ళు. అక్కడ దహన బలి చేసేవాళ్ళు.
అలా చేయడం వలన ఆ దేవత యొక్క అనుగ్రహం వాళ్ళు పొందుకుంటారని వాళ్ళ నమ్మకం. నువ్వు వారితో కలిస్తే వారి చేష్టలు చేస్తావు. లోకంలో కూడా ఒక వాడుకలో ఉన్న ఒక సామెత, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారట. అందుకే ప్రభు ఏం చెప్పారు? నువ్వు వారి తట్టు వారే. హల్లెలూయా. అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి విన్నారా? ఎన్ని ఏరియాల్లో నువ్వు పడిపోతున్నావు, ఎన్ని ఏరియాల్లో వారి వలె ఆలోచిస్తున్నావు. ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలకే కాదు, ఇశ్రాయేలీల్లో పరదేశులుగా ఉన్న వారికి కూడా ఈ రూల్స్ అంట. ఎంత కృపండి. ఎలాంటిది చెప్పనా? కాలేజ్కి నువ్వు వెళ్తున్నావు కదా, ఒకవేళ నీ ఫ్రెండ్ని కూడా ఈరోజు కాలేజ్కి కూర్చోబెట్టావు అనుకో, తీసుకెళ్ళి ఆడికి కూడా సర్టిఫికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఎవరైనా అసలు క్లాస్ రూమ్లో కన్నా రాణిస్తారా? వేరే వాళ్ళని, కనీసం పేరెంట్స్ని. ఇది అలాంటి ఎడ్యుకేషన్ కాదు. ఈ వేద పాఠశాల ఎలాంటిదో తెలుసా? నీ ఫ్యామిలీ, నీ నైబర్స్, నీ ఫ్రెండ్స్. హల్లెలూయా. నువ్వు ఎవరెవరిని క్లెయిమ్ చేస్తే అందరికీ ఎంట్రీ. హల్లెలూయా. అర్థం? ఎంత పవిత్రమైన రిలేషన్షిప్ అండి ఇది. ఎంత కృపనానా. ఆజ్ఞల మార్గంలో నేను వస్తానంటే చాలు, ఆ తీర్మానమే చాలు, కమానం తీసుకెళ్లే దేవుడు. ఆమేన్. ఆయన చెప్పినట్టు వింటే చాలు నాన్న. ఆయన ఏది వద్దంటే అది మానేద్దాం. చెప్పండి. సో ఇప్పుడు ఫస్ట్ చెప్తున్న మాట ఏంటి? నీ పిల్లలను ఆ మోలెకుకు బలి ఇవ్వద్దు. అర్థం ఏంటి? నువ్వు మోయాబీయులతో గనుక కలిస్తే వాళ్ళ ఆచార ప్రకారం వాళ్ళ కులదేవతకు నువ్వు నీకు తెలియకుండా నేను మొక్కుతావు. ఇశ్రాయేలీలకు ఉన్న ప్రాబ్లం ఏంటో తెలుసా? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు అహరోన్ని, ఆ పైకి వెళ్ళిన మోషే ఏమాయనో మాకు తెలీదు, మా కొరకు ఒక దేవుడు కావాలి అంటే అందరు బంగారం చెవులున్న పోగులన్నీ తీసుకుని రండి అని చెప్పి అన్నీ తెప్పించి అహరోన్ చేసిన పని దూడని చేసి ఏం చెప్పాడో తెలుసా? మిమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించిన యెహోవా. దూడ పేరు యెహోవా. వెంటనేనంట జనులు తినుటకు ఆడుటకు లేచారట. భయంకరమైన వ్యభిచారం అక్కడే చేశారట. అల్లరితో కూడిన ఆటపాటలతో వాళ్ళు లేచారు. యెహోవాకు పండుగ చేస్తున్నామనుకుంటూ దూడకి పండుగ చేయడం ప్రారంభించారు. లోక మర్యాద చొప్పున వెళ్ళాలి అనే మనస్తత్వమే ఆ దూడను చేయడానికి కారణమైంది. దూడ ఎవరి దేవుడు? ఐగుప్తులో ఉన్న దేవుడు. ఇప్పుడు చూడండి దాని ఆకారం ఎలా ఉంది? ఇంచుమించు అలాగనే ఉందా లేదా? పందనండి, కుక్కనండి, ఏదన్నానండి, మొత్తానికి ఒక జంతు రూపం అయితే ఉందా లేదా? అవన్నీ నానా అంటే వాళ్ళ ఆచారం అలాంటిది. అర్థమైందా? ప్రభువుకి రావాల్సిన మహిమను వేరే దేనికి ఆపాదించినా ప్రభువుకి ఇష్టం లేదు. విన్నారా? ఇప్పుడు నాన్న, ఇప్పుడు నీ మమ్మీ ఉన్నారు, నువ్వు మమ్మీ ఎదురుగుండా ఇంకొకళ్ళని మమ్మీ అని చెప్పి పిలిచి చాలా హ్యాపీగా తిరుగుతుంటే మమ్మీకి ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుందా? అబ్బా నా కూతురు ఎంత బాగా కలిసిపోయిందో అని హ్యాపీ ఫీల్ అవుతారా? లోపల ఏమనిపిస్తుంది చెప్పు? అనిపిస్తుందా లేదు? పోనీ మీ మమ్మీ ఇంకొకరిని ఎవరినైనా అలా చూస్తే, అంటే కూతురులాగే చూస్తే నీకు ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఏమనిపిస్తుంది? కోపం ఎలా ఉంటుంది?
అంటే నేను కదా డాక్టర్, నేను కదా ఫస్ట్ రావాలి, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుందా ఏంటి? పిచ్చి కోపం వస్తుంది. ఏమొస్తుంది? ఆ, పిచ్చి కోపం వస్తుంది. ఏమొస్తుంది? పిచ్చి కోపం వస్తుంది. మరి దేవుడికి రాదా నాన్న? నువ్వు దేవుడు ఎదురుగుండా దేవుడు నీకు జీవం ఇస్తే నువ్వు ఇంకొకరిని దేవుడు అనుకుంటున్నావే. ఒక డాక్టర్ నీకు మందులు ఇచ్చి ఆ జబ్బు నయం చేస్తే దేవుడిలాగా నయం చేసావు అంటున్నావు. డాక్టర్ నీకు దేవుడు ఎప్పుడు అయ్యాడు? అర్థమైందా? ఎవరైనా నిన్ను కాపాడితే ఆ ఉపద్రవం నుంచి దేవుడిలాగా కాపాడేవు, దేవుడే నువ్వు నాకు అంటావే. నీకు వాళ్ళందరూ దేవుడు కాదు, దేవుడు పంపించిన సేవకులు. హల్లెలూయా. నీకు అర్థమైందా? ఇంకొక యాంగిల్లో చెప్తా. పెళ్ళి కొడుకే ప్రాముఖ్యం పెళ్ళిలో. పెళ్ళి కొడుకు ఫోటో తీసుకుని వచ్చిన స్నేహితుడు సెటిల్ అయితే ఎలాగా? అర్థమైందా? పెళ్ళి కొడుకునేమో ఫోటోలో ఉంచి పెళ్ళి కొడుకు ఫోటో తీసుకొచ్చిన స్నేహితుడితో నువ్వే నా సర్వస్వం అంటే ఎలా ఉంటుంది? ఎంత అసహ్యంగా ఉంటుంది. దేవుడు కూడా ఈ లోకాన్ని స్నేహిస్తుంటే అలాగే ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రభు వ్యభిచారం అంటున్నారు. మీకు అర్థమవుతుందా ఆయన పదం ఎందుకు వాడారో? వ్యభిచారం అని ఎందుకు అన్నారో తెలుసా? అదే కారణం నాన్న. ఆయనకి రావాల్సిన మహిమ ఆయనకే చెందాలి. నేను లక్కీకి కూడా ఎప్పుడు అదే చెప్తాను, నన్ను కాదు నువ్వు ఎక్కువ ప్రేమించాల్సింది దేవుణ్ణి. ఒకవేళ నేను అబ్జర్వ్ చేస్తే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, అక్కడ కట్ చేస్తూ ఉంటాను, దూరం అవుతూ ఉంటాను ఆ ఏరియాలో. ఎందుకంటే నన్ను కాదు ఆధారం చేసుకోవాల్సింది దేవుణ్ణి. ఆ ఏరియాలో తను దుఃఖపడినా పర్వాలేదు, ఐ హ్యావ్ టు ట్రైన్ హర్. తల్లిదండ్రులుగా మనం ఇదందరం నేర్చుకోవాలి. అండ్ తల్లిదండ్రులుగా మనం కూడా మన పిల్లల్ని ఎంతవరకు బాండ్లో ఉంచుకోవాలంటే దేవుని పనికి మనం ఆటంకంగా మన రిలేషన్ ఉండకూడదు. వినిపిస్తుందా? నీ మాతృబంధం ఎంతవరకు అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసేంతవరకు, నువ్వు దేవునిలో నడిపించేంతవరకు నీ బాధ్యత. దేవుని పనిలో కూడా నీ బాధ్యతను ఆటంకంగా నువ్వు పెడుతున్నావు అంటే అగైన్ యు ఆర్ ఇంటూ సమ్ కల్ట్. జాగ్రత్త. నువ్వు స్కూల్కి పంపించేటప్పుడు ఎంత నీట్గా తయారు చేసి లంచ్ బాక్స్ ఇచ్చి పంపిస్తావు? క్లాస్ రూమ్లో వెళ్ళి పక్కనే కూర్చుంటావా? చెప్పు. లేదు కదా. మరి దేవునిలో ఎందుకు అలా కాదు? దేవుని కొరకు ఏది ముఖ్యం? ఏ ఎడ్యుకేషన్ ముఖ్యం? వాక్యం ముఖ్యమా? ఈ లోకంలో ఉన్న చదువులు ముఖ్యమా? ఏది ముఖ్యం? వాక్యం ముఖ్యం. నేను అది ముఖ్యం కాదనట్లేదు సుమా, నన్ను ప్లీజ్ అర్థం చేసుకోండి. బ్యాలెన్స్ చేయండి. నువ్వు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో వాక్యానికి కూడా నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇవ్వు. నీకెవ్వరు ట్యూషన్ చెప్పాల్సిన పని లేదు. నువ్వే తల్లి తండ్రివి, నువ్వు కూర్చోపెట్టు, నువ్వు నేర్పి నీ పిల్లలకి. అర్థమైందా? పిల్లలకి ఆసక్తి వాక్యం మీద పెరగాలి. ఎంతమందికి అర్థమవుతుంది? వింటున్నారా? ఇలా మన కుటుంబాలు పెరగాలి నాన్న. ప్రభు ఆశిస్తున్నది అదే. మీ మధ్యన నేను నివసిస్తా, మీలో నేను నివసిస్తా, మీరు నడవలసిన త్రోవని నేను చూపిస్తా, నా మాట గైకొనండి, నేను మీతో మాట్లాడతానంటే దాని అర్థం ఏంటి? నేను తప్ప వేరే ఎవరు మీకు ఉండకూడదు అని చెప్పింది అదే. నేను తప్ప వేరే ఏ దేవుడు మీకు ఉండకూడదు. మీరు ఆధారపడాలి అంటే నా మీదే ఆధారపడాలి. దానికి ఆటంకంగా ఏది వచ్చినా ఈరోజు దాన్ని తొలగిద్దాం. ఆమేన్. ఈ మోయాబీల తంత్రం ఏంటంటే నీకు నీ దేవునికి మధ్యలోకి వస్తారు. అర్థమవుతుందా? ఈ మోయాబీల తంత్రం ఏంటి? నీకు నీ దేవుడిచ్చిన వాగ్దానం మధ్యలోకి వస్తారు. నీకు నీ దేవునిలో ఉన్న పనిలోనికి ఆటంకంగా వస్తారు.
నీకే తెలీదు నువ్వు అందులో పడిపోయావని. పైనుంచి నువ్వు మోయాబీడిని చూస్తావు, కింద నుంచి అమ్మోనీయుడు నిన్ను లాగేస్తాడు, సక్ చేస్తాడు. తెలీదు, మనం సప్మని దిగిపోయామన్న విషయం మనకు తెలీదు. తెలుసుకునేసరికి మనం ఎక్కడో లోయలో పడి ఉంటాం, బయటికి రాలేనంత విధంగా. ఇప్పుడు ఒక గుంట అనుకోండి, కింద పడినవాడు కనిపిస్తాడు. ఇసుక లోపలికి కూరుకుపోయిన వాడు ఎవరికి కనిపిస్తారు? అర్థమైందా? ఫ్లెషీ థాట్స్లోకి నువ్వు కూరుకుపోయిన తర్వాత ఆ ఫ్లెషే బయట కనిపిస్తుంది, ఆ శాండ్, ఆ మట్టి బయట కనిపిస్తుంది. నువ్వు కనీసం కూరుకుపోయావన్న విషయం నీకు తెలీదు, నీతో ఉన్నవారికి తెలీదు. మీకు అర్థమైందా? మన పితరులు అనేకులు అలా కూరుకుపోయిన ఏరియా అది. అర్థమైందా? తమ ప్రధానత్వమును నిలుపు కొనక పడిపోయిన వారి యొక్క చరిత్ర అది. మేము నాశనమయ్యాం. ఈ ప్రజలకు దొరకవలసిన బహుమతి కానీ ఏది దొరకకూడదంటే వీళ్ళు కూడా అదే పాపంలో పడిపోవాలని వాళ్ళు ఆపరేట్ చేస్తున్న తంత్రాలు ఇవన్నీ. ఈరోజు వాటన్నిటినీ కూడా దూరం పెట్టి ఏం చేసి, నువ్వు ప్రభు నామమును బట్టి మాత్రమే నిలవబడుట సాధ్యం. హల్లెలూయా. దాని కొరకు నీకు ఆటంకములు వస్తాయి, అభ్యంతరములు వస్తాయి. ఇట్ మే కాస్ట్ యువర్ లైఫ్ టు. యోసేపు అలా నిలబడినందుకే చెరసాల్లోనికి వెళ్ళాడు. కానీ ప్రభు కృప తోడుగా ఉంది కదా. నువ్వు నిరూపించుకోలేకపోవచ్చు కొన్ని పరిస్థితుల్లో. వాటికి ఉన్న తంత్రం ఏంటో తెలుసా? అందితే కాలు, లేకపోతే జుట్టు. ఏదో రకంగా నిన్ను పడగొట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది దుష్కామ ప్రవర్తన. చెప్పండి, ఇదేంటి? ఏం మాట? దుష్కామ. కామమే ఒక పాపం, ఇక దుష్కామ ప్రవర్తన అంటే అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇంకేం చెప్తున్నారంటే, ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మొలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వానిని కొట్టివేతును. మీకు విషయం చెప్పనా? మోయాబీల ఏరియాలోకి ఎంటర్ అవ్వక ముందే ప్రభువిస్తున్న ఆజ్ఞలు ఇవి. అది నేను చెప్పొచ్చేది. అర్థమైందా? బయలుపేరులోకి వెళ్ళారని చెప్పుకున్నాం కదా మనం. యాక్చువల్గా లాస్ట్ వీక్ చెప్పుకున్న ఏరియా ఉంది చూసారా, బాలాకు బిలాము ఏరియాకు వాళ్ళు వెళ్ళక ముందే ప్రభు ఇచ్చిన ఆజ్ఞలు ఇవి. సో ఎవరు అడ్వాన్స్డ్గా ఉన్నారు? దేవుడే ఆజ్ఞలతో అడ్వాన్స్డ్గా ఉన్నారు. ఆమేన్. ఈరోజు మన జ్ఞానం కలిగి ఉంటే ఆయన నోటిలోంచి వచ్చిన ప్రతి ఆజ్ఞను అలా దీపంలాగా కాపాడుకోవాలి. దీపం గాలికి ఆరిపోతుంటే నువ్వేం పెడతావు? వెంటనే నీ చేతులు ఏమీ లేకపోయినా నీకు దేవుడిచ్చిన చేతులు 2 ఉన్నాయి, ఆ రెండింటిని పెట్టుకొని కాపాడుకో. ఆజ్ఞను అలాగా కంటికి రెప్పలాగా కాపాడుకో, కాపాడుకో, కాపాడుకో. చీకట్లో సంచరిస్తున్నా సరే ఆ ఆజ్ఞ నిన్ను నడిపించేస్తుంది. అర్థమైందా? ఈ ఆజ్ఞనే చూడు, ఈ ఆజ్ఞనే చూడు. రాత్రి వెళ్ళబుచ్చు. పగలు దీపంతో ఏం పని? హల్లెలూయా. పగలు దీపంతో ఏం పని? నీతి సూర్యుడిలోనూ ఉన్నప్పుడు దీపంతో ఏం పని? అర్థమైందా? ఆ పగలు చేరాలంటే ఈ రాత్రి దాటాలా. రాత్రి దాటకుండా పగలు ఎవరికైనా వస్తుందా? చెప్పండి, వస్తుందా? ఈ అనుభవాలు దాటకుండా ఆ నీతి సూర్యుడితో ఉండే అనుభవాలు ఉండవు.
సో ఆజ్ఞలను కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఈరోజు అర్థం కావాలి. అర్థమవుతుందా? సో అందుకే ఆయన చెప్తున్నారు, నా నామంను అపవిత్రపరచొద్దు. ఏం చేయొద్దు? సో ఆయన నామమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు ఫస్ట్ అనే మాట, నా పేరు పాడు చేసావు. ఏం పాడు చేసావు? అమ్మ, నువ్వు చేసిందేమో పని, ఆయన పేరుకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అర్థమైందా? అవునా? నువ్వు గొప్ప సీటు తెచ్చుకున్నావు, గొప్పదానిగా తయారయ్యావు, తండ్రి అనే మాట, నా పేరు నిలబెట్టావు. నీ పేరు నించుందా, నువ్వు నించున్నావా? చెప్పు. ఆయన పేరు చదివిందా, నువ్వు చదివావా? కానీ నువ్వేం నిలబెట్టావు? ఈ లోకపు తండ్రికి అంత గర్వకారణంగా ఉంటే పరలోకపు తండ్రి, అర్థమైందా? సో నువ్వు ఏం పని చేస్తున్నా ఆయన నామం ఏమవుతుందో క్యాలిక్యులేట్ చేసుకోవాలా. హల్లెలూయా. ఏమర్థమైంది? నువ్వెవరితో మాట్లాడుతున్నా ఆయన నామానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, నువ్వు ఏ ఎక్స్ప్రెషన్ బయటికి ఇస్తున్నా, నువ్వు ఏ మాట నోట్లో నుంచి బయటికి తీసుకుని వచ్చినా ఆయన నామానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఈ క్యాలిక్యులేషన్ మైండ్లోకి రావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? ఎవరితో సాంగత్యం చేసినా ఆయన నామానికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ముందుకు వెళ్దాం. మరియు 4వ వచనం, ఆ మనుష్యుడు తన సంతానమును మొలెక్కుకు ఇచ్చుచుండగా, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆ మనుష్యుడు తన సంతానమును మొలెక్కుకు ఇచ్చుచుండగా అంటే ఏంటి? ఆల్రెడీ మోయాబీయులతో సాంగత్యం అయిపోయింది. వింటున్నారా? మోయాబీయులతో ఆల్రెడీ సాంగత్యం అయిపోయింది, వాళ్ళతో పిల్లల్ని కండం అయిపోయింది. ఇప్పుడు ఆ పిల్లల్ని వారి దేవతలకి సమర్పిస్తున్న సందర్భం. అంటే ఎంత పాపంలో కూరుకుపోవాలో అంతా కూరుకుపోయారు. దేవునికి విరోధముగా బ్రతుకుతున్న బ్రతుకు. విన్నారా? అలా చేస్తుండగా చూడండి, మీ దేశ ప్రజలు వాని చంపక, వారు చేస్తున్న పాపమును బట్టి వారిని చంపక, ఇంకా చూడండి, చూచి చూడనట్లు, ఏంటి? చూచి చూడనట్లు, ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా తమ కన్నులు మూసుకొనిన ఎడల. విన్నారా? పాపం చేస్తున్న ఒక ఏరియా ఉంది. మీరు ఆల్రెడీ తమ బిడ్డను మొలెక్కుకు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ కూరుకుపోయారు, పాపంలో ఆల్రెడీ కూరుకుపోయారు. వీళ్ళు అలా కూరుకుపోయి ఉన్న సమయం, వీరు అలా కూరుకుపోయిన సమయం వేరే వాళ్ళు చూస్తున్నారు, చుట్టూ ఉన్నవారు చూస్తున్నారు. మాకెందుకులే అనుకొని, ఏంటి? మాకెందుకులే అనుకొని మనం చాలాసార్లు అనుకుంటాం కదా, నా చుట్టూ పాపం జరుగుతున్నప్పుడు అమ్మో నేను మాత్రం పవిత్రంగా బ్రతికితే చాలు అని ఒక మోసంలో ఉంటామే. ఆ ఏరియాని టచ్ చేస్తున్నారు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ ఏరియాని టచ్ చేస్తున్నారు చూసారా? చూడండి, లేవియాకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాం మనం. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మొలెక్కుకు ఇచ్చుచుండగా, ఇక్కడ జరుగుతుంది పాపం. అర్థమైందా? అంటే మీ మధ్యలో ఉన్నవాడు మొలెక్కుకు తన కుమారుణ్ణి ఇస్తున్న సమయం, అంటే పాపము జరుగుతున్న సమయం నువ్వు చూస్తున్నావు. నువ్వు ఒకవేళ చూచి చూడనట్టు నాకెందుకులే అనుకొని ఏదో నీ పవిత్రతను కాపాడుకుంటూ పరిశుద్ధులు లెక్క ఫీల్ అవుతుంటే ఆ ఏరియాలో కూడా ప్రభు ఒక ఆజ్ఞ ఇస్తున్నారు.
ఏం చేయాలట చూడండి. చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొని నేడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మొలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారిని అందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. మీకు అర్థమైందా? వీనితో పాటు వీడు చేస్తున్న పనులకు చూసి చూడకుండా ఉన్న వారందరినీ కూడా దేవుడు రౌండప్ చేసి మొత్తం అందరినీ ఆ పాపంలోనికి, వ్యభిచారం అన్నమాట అందుకే వాడారు. ఇక్కడ వీళ్ళు వ్యభిచారం చెయ్యట్లా, కానీ వాళ్ళు చేస్తున్న పాపం ఏంటంటే తనకు రావాల్సిన మహిమను మొలెక్కుకు వాళ్ళు ఇస్తున్నారు. ఆల్రెడీ ఐగుప్తులో జరిగింది అదే. దేవునికి రావాల్సిన మహిమను దూడకిచ్చారు. ఐగుప్తుల నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం చేశారండి? మిమ్మల్ని బయటికి రప్పించిన యెహోవా ఇతడే అని చెప్పి దూడకు చేసిన పాపం ఎట్టిదో ఇది కూడా అట్టిదే. ఇది అంతకంటే ఎక్కువ. ఇక్కడ ఏమున్నాయి? అక్క చెల్లి, అక్క పై నుంచి అటాక్, చెల్లి కింద నుంచి అటాక్. అర్థమైందా ఇప్పుడు? ఎంత డేంజర్ జోన్. కానీ ఆజ్ఞలలో కానీ నువ్వు నిలబడ్డావా, ఇవన్నీ నువ్వు పాటిస్తావు. ఇది ఎటువంటిది తెలుసా? కొంతమంది బాగా చదివే స్టూడెంట్స్కి ఇలా అనిపిస్తుంది. ఎట్లా అంటే, నేను చూసి రాయను, నా చుట్టూ ఎవరైనా చూసి రాస్తే ఊరుకోను. ఈ ఫీలింగ్ ఉంటుందా? ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? హల్లెలూయా. మనం అందరం అదే బ్యాచ్. హల్లెలూయా. నేను త్వరగా ఎగ్జామ్ రాసేసి చెయ్యిరట్ వేసుకుని కూర్చునేదాన్ని. ఎవరన్నా చూసి రాస్తే అవుట్. నా లీడర్ కాబట్టి పర్వాలేదు. అప్పుడు టీచర్కి చెప్పేసి ఇంటికి రాగానే పట్ట 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 ఫస్ట్ నాకు వాయించేవాడండి. ఎందుకంటే ఆడు చేసిన పనులన్నీ ఇంట్లోకి వచ్చి చెప్పేసేదాన్ని. అర్థమైందా? ప్రభు యాక్చువల్గా అదే కరెక్ట్ అంటున్నారు. మీరు గమనించండి. వీడు పాపం చేస్తున్నాడు, చూసి చూడకుండా నువ్వు ఊరుకొని నేను చాలా జాగ్రత్తగా ఉండాలని కాపాడుకుంటే నిన్ను కూడా వాని పాపంలో కలిపి ఆ వ్యభిచార కూపంలో నిన్ను కూడా తరుముతారట దేవుడే. గో అని చెప్పి దేవుడు ఆ పరిస్థితులను కల్పించి నీ పాపం త్వరగా పండాలని ఆయనే ఎరువులు వేస్తారు. సౌలు యొద్దకు దురాత్మ రావడం ఇలాగనే జరిగింది. దేవుని యొద్ద నుండి వచ్చిందంటే ఆయన దగ్గర ఉంటాయని కాదు, పాపం త్వరగా పండాల. అర్థమైంది మీకు? ఏమవ్వాలా? త్వరగా పండాల. అప్పుడే దావీదు రాజుగా వస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? త్వర పెడుతున్నారు. దేవుడు ఏం చేస్తున్నారు? కాలచక్రాన్ని త్వరగా తిప్పుతున్నారు. గ్రహిస్తున్నారా? ఇంకా చూడండి 6వ వచనం. మరియు కర్ణపిశాచి గలవారిని సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువారు ఎవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాన్ని కొట్టివేతును. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మోయాబీలు అందముతోనూ కామముతోనూ పైనుంచి నిన్ను అట్రాక్ట్ చేసి మొలెకుకు అర్పించడానికి ప్రయత్నం చేస్తారు. చెల్లి ఎవరు? చెల్లి కర్ణపిశాచి వలె కింద నుంచి వర్క్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా? దినములు, తిథులు, మంచి రోజులు, చెడ్డ రోజులు చూసుకుంటూ, ఈరోజు మంచి రోజండి, వెళ్ళావు చూడు కర్ణపిశాచి దగ్గరికి. ఆచారాలు 5గురు వెళ్ళాలి. ఎంతమంది వెళ్ళాలి? 3 తిరిగి రావాలి. 7గురు వెళ్ళి తల మీద చేయి పెట్టాలి. 8వ వాడు నీ పని ఫట్. అర్థమైందా? పిల్లడ్డొచ్చింది, కుక్కడ్డొచ్చింది. లోక ఆచారాలు మన జీవితం నుంచి కొట్టివేద్దాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి?
ఇవన్నీ ఎటువంటి తంత్రాలు తెలుసా? నిన్ను భూమి లోపలికి సక్ చేస్తున్న తంత్రాలు. నాన్న, ఈ యాంగిల్లో మనకి ఎప్పుడు ప్రభువు నేర్పించలే, ఫస్ట్ టైం ఇది. వింటున్నారా? అక్క ఇలా పనిచేస్తుంటే 5 వచనాల వరకు, చెల్లి ఎంట్రీ ఇచ్చింది 6th verse నుంచి. ఇది కింద నుంచి వస్తున్న తంత్రం. అర్థమైందా? కర్ణ పిశాచి కలిగిన వారిని అందుకే దేవుడు ముందుగానే వెళ్ళగొట్టమన్నారు. ఆ మాట కూడా చదువుదాం చూడండి, 19వ అధ్యాయంలో 31వ వచనం చూడండి. కర్ణ పిశాచి గలవారి దగ్గరకు పోకుడి. జ్యోతిష్యము, భూత వైద్యము ఇటువంటి వారి దగ్గరికి పోవద్దు. ఎంతమందికి అర్థమవుతుంది? వెళ్ళొద్దు. నీ చెయ్యి చూస్తాను, నీ రేఖ చూస్తాను, నీ కళ్ళు చూసి చెప్తాను, నీ నుదుటి మీద ఏముందో చూస్తాను. చిలక జ్యోత్స్యం పేపర్లో వచ్చేస్తాయి. ఏంటి? రాసులు, ఫలాలు. నానా, అజ్ఞాన కాలంలో చేసావేమో, ఈరోజు ఈ వాక్యం వింటున్నావు కదా, ఇంకా చెయ్యకు నానా. హల్లెలూయా. వింటున్నారా? దగ్గరకు పోకుడి. సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. అక్కడ చెప్తున్న మాట, నేను మీ దేవుడైన యెహోవాను. వింటున్నారా? నీకు చిన్నప్పుడు ఏదైనా బిస్కెట్ ఇస్తే తీసుకోకు నాన్న, ఎవరైనా మీ అమ్మ అక్కడ ఉంది రమ్మంటే పిలిస్తే వెళ్ళొద్దు నాన్న, ఇవన్నీ ఎందుకు చెప్తామండి? ముందు జాగ్రత్తలు. అవునా? దేవుడు కూడా అలాగనే చెప్తున్నారు. కర్ణ పిశాచి దగ్గరికి వెళ్ళకు. సోది చెప్పించుకుంటావేమో, జాగ్రత్త, వెళ్ళకు. అసలు వాళ్ళని నీ ఏరియాలో నుంచే వెళ్ళగొట్టు. ఆజ్ఞలు ఎందుకు దీపంగా ఉంటాయి ఇప్పుడు అర్థమైందా? రానున్న కాలంలో మహాభయంకరమైన గుంటల్లో నుండి, మహాభయంకరమైన ఊబిలో నుండి మనల్ని కాపాడడానికే నానా. ఇప్పుడు చెప్పండి, నీ తల్లిదండ్రులు సన్మానించని చెప్పే ఆజ్ఞ వెనకతలు ఇంకెంత ఉందో అర్థమవుతుందా? వింటున్నారా? ఉందా లేదా? ఖచ్చితంగా ఆ ఆజ్ఞ వెనకతలో గొప్ప మేలు ఉండొచ్చు. అది మిస్ అయితే కీడు కూడా ఉండవచ్చు. ఉంటుంది, ఉండవచ్చేంటి, ఉన్నది. అందుకే దేవుడు ముందే ఆజ్ఞ చెప్తున్నారు. ఈరోజు నుంచి మనకి ఎలా కనబడాలి తెలుసా? ఒక ఆజ్ఞ మహాభాగ్యంలో కనపడాలి. ఎలా కనపడాలి? మహాభాగ్యంలా కనపడాలి. ఇది పట్టుకుంటే చాలు, ఇదే నాకు ఆధారం, వేరే ఆధారం లేదన్నట్టు కనపడాలి. ఆమేన్. ఇది ఒక్కటి పట్టుకుంటే నేను గమ్యం చేరిపోతానన్న ఫీల్ రావాలి. ఇది వద్దు అని నీకు ఆజ్ఞ బయలుదేరిందా, వద్దు అన్న మాటను పట్టుకో. అది నీకు ఇక రమ్యంగా కనబడాలి. ఏది? వద్దు అన్న మాట. నీకు వద్దు అన్నది చెయ్యాలి అనిపిస్తుందా? నీ హృదయంతో నువ్వు వాదించు, లోపరుచుకో. నీ కాళ్ళు చేతులు అటు వెళ్తున్నాయి నీకే తెలియకుండా, వాటిని నరుక్కో. నీ కుడి కన్ను వద్దన్న దాన్నే చూస్తుందా, ఆ కన్నునే పీకేసుకో. పరలోకానికి వెళ్ళకుండా ఆపేవావే నీ శరీరం, నీ శరీరేచ్ఛలు ఆల్రెడీ సంక్ అయిపోయావేమో, చూసుకో. ఎందుకంటే అది నోర్లు తెరుచుకొని, ఆక్టోపస్ ఎలా అయితే ఇలాగ పట్టుకొని లాగేస్తుందో అలా లాగేసే తంత్రంతో ఆ డైటీ పనిచేస్తుంది. చెల్లి వినిపిస్తుందా? అక్క, చెల్లి చెప్పండి. ఈరోజు టైటిల్ ఏం పెడతారు తెలుసా? అక్క చెల్లెళ్ళు. ఏం పెడతారు? అక్క చెల్లెలు. ఇంకేం పెట్టద్దు. ఎవరికి అవసరమో దేవుడు వాళ్ళకి ఆ కన్నులకి అక్క చెల్లెళ్ళు అని చెప్పి చూపించి ఇది విను అని వినిపిస్తారు. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే విందురుగాక. సీల్ చేస్తున్న యేసు నామములో. వినండి ఇంకా 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా.
మీరు పరిశుద్ధతలో పరిపూర్ణులు అవ్వాలా? అవ్వాలా వద్దా? అయితే ఫాలో అవ్వు. ఆమేన్. సో వీటిని ఎలా తిప్పి కొట్టాలి, వాటిని మనం నెక్స్ట్ వీక్ చూసుకుందాం. సడన్గా దేవుడు అక్క చెల్లి చూపించారు, లేకపోతే మనం లాస్ట్ వీక్ కంటిన్యూ చేయాలి. యాక్చువల్గా ఇది దేవుడు నిర్ణయించిన సబ్జెక్ట్. అర్థమవుతుందా? లేకపోతే నిన్న రాత్రి మేము డిస్కస్ చేసుకోవడం, మార్నింగ్ మళ్ళీ ప్రభు ఈవినింగ్ మళ్ళీ దర్శనం చూపించడం, మళ్ళీ వెంటనే ఒక సూచక్రియ జరగడం, ఇవన్నీ లైన్ బై లైన్ ప్రభు చూపించడం, ఇవన్నీ జరగవు నాన్న. ఒక మాటను అక్క చెల్లెల్ని కలిపి చూపిస్తా. రెడీయా? రెండవ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. ఈరోజు మొత్తం 20 మీదే ఉన్నాం, చూసుకోండి. 19, 20, 19, 20. ఇది అయిన తర్వాత మోయాబీల్ను, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అక్క చెల్లెళ్ళు కలిసి దండెత్తి వస్తున్నారు. ఇంతవరకు ప్రయాణం ఎటువంటిది? పైన నుంచి ఒకరు, కింద నుంచి ఒకరు. ఒక విషయం చెప్పనా, వాళ్ళు పైనుంచి వచ్చినా కింద ఇంకొకరు ఉంటారు, గుర్తుపట్టుకో. వాళ్ళు కలిసి వర్క్ చేస్తారు. అర్థమైందా? యెహోషాపాతు దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చారు అక్క చెల్లి. అరణ్య మార్గంలో వాళ్ళు ఇలా వచ్చారు, పైనుంచి అక్క, కింద నుంచి చెల్లి. అర్థమైందా? ఈ ఎండ్. దేన్నైనా సరే సిలువ కొట్టే. హల్లెలూయా. దేన్నైనా సరే సిలువ కొట్టేసే. చెప్పమాట. ఎంతమందికి అర్థమైంది? లేచి నిలబడదాం.